హాయ్ అండి. రవ్వ దోస ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాము. ఒక కప్ సూజీ రవ్వకి 2 కప్పుల బియ్యం పిండిని ఒక బౌల్లోకి వేసుకొని టేస్ట్‌కి తగ్గ ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, కొద్దిగా జీలకర్ర వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత వాటర్‌ని యాడ్ చేసి దోస బేస్ కంటే కొంచెం పల్చగా కలుపుకోవాలి. కొత్తిమీరను కట్ చేసి వేసుకోవాలి. కట్ చేసిన ఆనియన్స్ను కూడా వేసుకొని కలుపుకొని ఈ పిండిని 20 నిమిషాలు పక్కన నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ వేడి అయ్యాక ఈ విధంగా దోసను వేసుకొని పైనుండి ఆయిల్ని వేసుకోవాలి. సన్నసిగపై దోసని కాలనివ్వాలి. ఈ విధంగా తీసి ప్లేట్లోకి సర్వ్ చేయాలి. ఎంతో టేస్ట్గా ఉండే రవ్వ దోస రెడీ. అంతే, మరి మీరు కూడా ఒకసారి ఈ రవ్వ దోసను ట్రై చేయండి. బాయ్ బాయ్.